వై అశోక్ కుమార్ను ఉపాధ్యాయుడిగా, హెడ్ మాస్టర్గా ఒక 35 సంవత్సరాలు పనిచేశాను. ఉపాధ్యాయ సంఘంలో ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేశాను. టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేశాను. దీనివల్ల విద్యారంగంలో ఉండేటువంటి సమస్యల యొక్క తీవ్రత ఏ రకంగా ఉందో నాకు అర్థమైనటువంటి పరిస్థితి ఉన్నది. అదే సందర్భంలో నేను విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేయడం ద్వారా ఉన్నత విద్యలో ఉండేటువంటి సమస్యలను, అందరికీ విద్య, సమానమైన విద్య, నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికలను నేను అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ జేఏసీలో ఉద్యమ కాలంలో పనిచేయడం వల్ల, మెదక్ జిల్లా పశ్చిమ జేఏసీ చైర్మన్గా ఉండడం వల్ల నాకు ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన వచ్చి ఉన్నది. వీటన్నిటి వల్ల ఒకవేళ నేను ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వెళ్ళినట్టయితే అటు ఉపాధ్యాయుల సమస్యల పట్ల, విద్యారంగ సమస్యల పట్ల, ఉన్నత విద్యారంగ సమస్యల పట్ల, వివిధ మేనేజ్మెంట్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పట్ల నేను ప్రభుత్వం తెచ్చేటువంటి చట్టాలపై ఉపాధ్యాయుల పక్షాన నిలబడి మీ గొంతుకగా నేను మాట్లాడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.